కొత్త జిల్లాల తర్వాతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మూతకు ఫుల్ స్టాప్, త్వరలోనే సర్కారీ స్కూళ్ల రేషనలైజేషన్. ఇలా ఈ ఏడాది అకాడమిక్ వివరాలని చెప్పారు విద్యాశాఖ మంత్రి కడియం. ఇక విద్యా వాలంటీర్ల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ జిల్లాలు ఏర్పాటైన తర్వాత మాత్రమే మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొరకు రిక్రూట్మెంట్కి పోయే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము టీచర్ రిక్రూట్మెంట్కి వెళ్తాం. ఆ లోపల ఎగ్జాక్ట్ డేటాను జిల్లాల వారీగా తయారు చేసి పెట్టుకుంటాం. ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై సర్కార్ మాట. పాఠశాలల రేషనలైజేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటం, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉండటంతో ఇవన్నీ పూర్తయ్యాక కొత్త టీచర్లను నియమిస్తామన్నారు కడియం. అలాగే ఉపాధ్యాయుల హాజరుపై నిఘా ఉంచేందుకు స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ లో సీసీ కెమెరా ఉంటుంది, ప్రతి ఇన్స్టిట్యూషన్ లో బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది, ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఆర్ఓ ప్లాంట్స్ ఉంటాయి. కొత్త టీచర్లు విధుల్లోకి వచ్చే వరకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా 9335 మంది విద్యా వాలంటీర్లను నియమించేందుకు ఉత్తర్వులు ఇచ్చామని, ఇందుకోసం కలెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చామని చెప్పారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దందాపైన మంత్రి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోకపోతే ఏం జరుగుతుందో జనమే చూస్తారంటూ కామెంట్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా వాలంటీర్లను నియమిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోనే 9335 విద్యా వాలంటీర్ల నియామకానికి అనుమతినివ్వడం జరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ విద్యా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నోటీసులు వెళ్ళాయి. వాళ్ళు ఇచ్చిన నోటీసులతో సంతృప్తి పడకుండా మేము ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ ను దృష్టిలో పెట్టుకొని, డిఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని మేము మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు, మీ రికగ్నిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి సెకండ్ నోటీస్ కూడా ఇస్తున్నాం. ఒక 1 month టైం ఇస్తున్నాను. ఆ 1 month లోపల ఈ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయకపోతే తర్వాత ప్రభుత్వ పరంగా మేము ఏం చర్య తీసుకోవాలని తప్పకుండా తీసుకుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో అర్హత ఉండి ఉద్యోగం పొందలేకపోయిన 1998, 2002, 2008, 2012 డిఎస్సి అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామని చెప్పారు కడియం. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేయగానే నియామకాలు జరిపిస్తామన్నారు. జూలై 5 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరగా పూర్తి చేసి 29 నుంచి క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు.